ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. బోలో యేసు మహారాజ్ కి జై. బోలో యేసు మహారాజ్ కి జై. మన యేసు స్వామికి జై. స్తోత్రం. అందరము మనస్ఫూర్తిగా ప్రభువును స్తుతిద్దామండి. దేవుని బిడ్డలారా, మరి అరుణోదయ ప్రార్థనలో మరి నాతో పాటు మరి పాల్గొనిన దేవుని సంగమా, ప్రియులారా, ఉదయకాల సమయంలో నిండు హృదయంతో ప్రభువును స్తుతించారు. రెండు చేతులు ఎత్తి మనస్ఫూర్తిగా స్వరాలు తెరవాలండి. మౌనంగా ఉండకూడదు. ప్రభువును స్తుతించండి. స్తోత్రం, 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 స్తోత్రమయ్యా, 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 స్తోత్రం, స్తోత్రం, స్తోత్రమయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి నీకే మహిమ, 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 ఘనత, ప్రభావములు, ప్రభావములు, ప్రభావములు నీకే కలుగునుగాక. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ప్రభుకే మహిమ కలుగునగాక. ప్రభు మనకిచ్చిన నూతన దినాన్ని బట్టి ఈరోజు కావాల్సిన కృపను ప్రభు ప్రసాదించి మనల్ని నడిపించినట్లుగా స్తోత్రం చెబుతామండి. స్తోత్రం అయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం అయ్యా. ఈరోజంతా మీకు కృప కలుగునుగాక, క్షేమం కలుగునుగాక, శుభం కలుగునుగాక. నా దేవుని కరుణా హస్తం మీకు తోడుగా ఉండునుగాక. నా ప్రభు కాచి కాపాడునుగాక. నా ప్రభు తోడుగా నీడగా ఉండునుగాక. హల్లెలూయా. ఈరోజు ప్రయాణం చేస్తున్న ప్రియులను బట్టి దూర ప్రయాణం, దగ్గర ప్రయాణంలో మరి ఫ్లైట్ ప్రయాణం చేస్తున్న వారు ఉన్నారు, ట్రైను, బస్సు, అందరికీ మరి క్షేమకరమైన ప్రయాణం అనుగ్రహించునుగాక. అనారోగ్యంగా ఉంటున్న వారిని కూడా దేవుడు ముట్టి సంపూర్ణ స్వస్థత ఇచ్చునుగాక. ఈరోజు మరి ఆపరేషన్ థియేటర్లో కొందరు మరి ఉండబోతున్నారు, అంటే ఆపరేషన్లు చేయించుకునేవారు ఉన్నారు, సర్జరీస్. అలాగే మరి కొందరు డెలివరీ వాళ్ళల్లో ఉన్నారు. నా ప్రభు మా యొక్క సర్జరీ విషయంలో సక్సెస్ దయచేయునుగాక. అలాగే మరి మంచి ప్రసవం విషయంలో కూడా దేవుడు కృప చూపునుగాక. నా ప్రభు మీ హృదయవాంఛలను తీర్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే అప్పు సమస్యలతో బాధపడుతున్న వారిని కూడా దేవుడు విడిపించి మీ వ్యాపారాలను మీ చేతులను ఆశీర్వదించి మరి మీ కష్టార్జితను మీరే అనుభవించుదురుగాక. సమస్యలను విడిపించునుగాక. అలాగే మరి కొందరు నెమ్మది లేకుండా ఉంటున్నారు కొన్ని కుటుంబాల్లో, నరక కూపంలో అయ్యే కొన్ని కుటుంబాలు. మరి అలాంటి కుటుంబాల్లో నా దేవుడు
తన శాంతిని సమృద్ధిగా దయచేసి ప్రతి అలాంటి కుటుంబాలు, ఏ కుటుంబాలైతే మరి నరక కూపంలో ఉంటున్నాయో, సమస్యలు ఎదుర్కొంటున్నాయో, ఆ కుటుంబాలన్నీ స్వర్గసీమగా మారునుగాక. అలాగే మరి సంతానం లేకుండా బాధపడుతున్న వారికి కూడా దేవుడు మరి సంతానం దయచునుగాక. పెళ్ళిళ్ళు కాకుండా ఉన్న విషయంలో కూడా దేవుడు మరి కృప చూపునుగాక. మన దేశాన్ని బట్టి, పాలకులను బట్టి, యేసయ్య కృపా పరిచర్యలను బట్టి, మమ్మల్ని బట్టి, జరుగుతున్న సేవను బట్టి త్రియేక దేవునికి స్తోత్రం చెబుదామండి. స్తోత్రం చెప్పాలందరూ. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరి వందనాలు. దేవుని మహిమ కలుగునుగాక. మరి వాక్యం వినబోతున్నామండి, శ్రద్ధగా ఆలకించండి. సరే అండి, మరి కీర్తన భాగము 57 అండి. మొదటి వచనం చదువుకుందాం. మొదటి చరణం. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోయే వరకు నేరెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను. మరలా చదువుతానండి. కీర్తనలు 57 మొదటి చరణం. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నిన్ను శరణుజొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోయే వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను. మరి కరుణించు ప్రభు అని దావీదు భక్తుడు మరి ప్రభువును వేడుకుంటా ఉన్నాడు. ఆపదల్లో ఉన్నాడు. ఎక్కడండి? ఆపదల్లో. ఈ ఆపదలు అనంటే ఇప్పుడు ఆయన ఎదుర్కొంటున్న మరి గుహలో నుండి సౌలు యుద్ధ నుండి పారిపోయినప్పుడు అతడు రచించినది. పైన మీరు చదివితే మరి అక్కడ ఒక రాగం ఉంది, అది చదవటం కష్టంగా ఉంది, కానీ అల్ నాహి స్పష్టంగా లేదు. అను రాగం మీద పాడదగినది. గుహలో దావీదు సౌలు యుద్ధ నుండి పారిపోయినప్పుడు అతడు రచించిన మరి గీతం అన్నమాట. అనుగీతవా? ఓకే, రైట్. మరి గుహల నుండి పారిపోయినప్పుడు సౌలు చేతుల నుండి సౌలు చంపాలని ప్రయత్నిస్తూ ఉంటా. ఆపదలు, ఈ ఆపదలన్నీ మరి ఉన్నాయి. ఆపదలు, ఎన్నో ఆపదలు కదా, వింటున్నారండి? ఎన్నో ఆపదలు మీరు కూడా మరి ఎదుర్కొంటుండవచ్చు. ఎన్నో ఆపదలు, కొన్ని ఊరికైనా వచ్చబడతాయి, కొన్ని మనం మంచి చేయబోయి పుణ్యం చేయబోయి కొన్ని ఆపదలు మనం చిక్కుకుంటాం. మరి రకరకాల కారణాలు ఉంటాయి. రకరకాల కారణాల చేత కొన్ని ఆపదలు చేయబడతాయి. మరి ఒక విషయం అండి, మర్చిపోవద్దు, అమాయకంగా అజ్ఞానంగా మాత్రం ఉండకూడదు. ఎందుకంటే అమాయకత్వం అనేది కూడా అది మరి దేవునికి అవమానకరమైనది. అమాయకంగా బ్రతకకూడదు, అజ్ఞానం కూడా ఉండకూడదు. అజ్ఞానంగా ఒకడికి జ్ఞానం లేకుండా మంచిది కాదని వాక్యం ఉంటుంది. కాబట్టి బుద్ధిగా ఉండాలి, బుద్ధిగా జాగ్రత్తగా ఉండాలి. దావీదు ఏమంటున్నాడు? అయ్యా నన్ను కరుణింపుము దేవా, కరుణింపుము, ఈ ఆపదలు తొలగిపోయే వరకు ఎక్కడ ఉంటానంటున్నాడు? ఎక్కడండి? నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నా. అనే రెక్కల నీడను. కోడి పెట్ట చూడండి, పిల్లలను కాపాడుకుంటూ ఉంటాయి కదా, పిల్లలను కాపాడుకుంటూ రెక్కల్లో. పక్షులను కూడా చూడండి, పక్షులను కూడా గూళ్ళు కట్టుకొని ఆ గూళ్ళల్లో మరి ఆ పిల్లలను కాపాడుకుంటూ ఉంటాయి. అట్లాగూ పిల్లలకు ఆపద రాకుండా తల్లి, పక్షి తల్లి కానీ ఆ కోడి తల్లి కానీ అది పిల్లలను కాపాడుకుంటూ ఉంటాయి. అలాగే దేవుని రెక్కల్లో మనకు సురక్షిత ఉంది, క్షేమం ఉంది, రక్షణ ఉంది. కాబట్టి
మన ప్రార్థనలు ఎలా ఉండాలండి? దావీదు ప్రార్థనలు. కాబట్టి ఎలాంటి సమస్యలు మీరున్నా, ఆపదలో చిక్కుకున్న తొలగిపోయే వరకు ఎక్కడ మీరు ఉండాలండి? ఆయన రెక్కల నీడను ఆశ్రయించండి. అక్కడే కాపుదల మనకు. ఇంకొక కాపుదల మనకు లేదు. గాడ్ బ్లెస్ యూ అండి. దేవుని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడగు తండ్రి, కృపామయుడ, కృపా సత్య సంపూర్ణుడు, నా ప్రభువా మీ పాదాల వందనాలు. మరి ఉదయకాల సమయంలో ఈ అరుణోదయ ప్రార్థనలో పాల్గొన్న ప్రియులను, ఈ డైలీ పీరియడ్ వాక్యం ఉంటున్న ప్రియులను జ్ఞాపం చేసుకోండి. పరవైదుగు దావీదు ప్రార్థన చేసినట్టుగా నీ శరణొచ్చి ఉన్నాను, ఆపదలు తొలగిపోయే వరకు, ఈ ఆపదలు తొలగిపోయే వరకు నీ శరణు నీ రెక్కల చాటున అయ్యా మరి నీడని నేను శరణొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు మరి తొలిపోయే వరకు నాకు భద్రత మీ రెక్కలే అని. అవును ప్రభా, మరి వాక్యం ఉంటున్న వారి విషయంలో కూడా కొందరు ఆపదలు చిక్కుకొని ఉన్నారు ప్రభా. మీ రెక్కలు వారికి ఆశ్రయంగా ఉండునగాక, మీ రెక్కలను ఆశ్రయించుదురుగాక. ఈరోజంతా కృపాక్షేమం దయచేయమని యేసు శక్తి గల నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్.